తెలంగాణలో పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 36 మంది అధికారులను బదిలీ చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ను నియమించింది. గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్కు అదనపు బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేష్ కుమార్ను బదిలీ చేసింది. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధప్రకాష్, ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా శశాంక్ గోయల్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ కలెక్టర్గా హరిచందన దాసరిని నియమించింది. టీజీ ఆయిల్ ఫెడ్ ఎండీగా జయశంకరయ్య, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ స్పెషల్ సెక్రటరీగా రాజీవ్ గాంధీ హనుమంతును నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త మంత్రులకు జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలోనే పాత మంత్రులకు కేటాయించిన జిల్లాల్లో పలు మార్పులు చేసింది. మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా గడ్డం వివేక్ వెంకటస్వామి, నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వాకిటి శ్రీహరి, ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా జూపల్లి కృష్ణారావు, నిజామాబాద్ ఇన్ఛార్జిగా సీతక్క, కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా తుమ్మల నాగేశ్వరరావు, మహబూబ్నగర్ ఇన్ఛార్జిగా దామోదర్ రాజనరసింహ, రంగారెడ్డి ఇన్ఛార్జిగా దుద్దిళ్ల శ్రీధర్బాబు, హైదరాబాద్ ఇన్ఛార్జిగా పొన్నం ప్రభాకర్, వరంగల్ జిల్లా ఇన్ఛార్జిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై ఫిర్యాదు నమోదు చేశారు. రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని దళిత యువజన జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఖమ్మంపాటి శిరీష ఫిర్యాదు చేశారు. సజ్జల వ్యాఖ్యలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆమె ఆరోపించారు. ఈ మేరకు సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 6వ తారీఖు లైవ్ విత్ కేఎస్ఆర్ అనే ప్రోగ్రాంలో కేఎస్ఆర్ అండ్ కృష్ణరాజు గారు వచ్చేసి అమరావతి రాజధానిని ఉద్దేశించి, అమరావతి రాజధాని ప్రాంత మహిళలను ఉద్దేశించి, అమరావతి దేవతల రాజధాని కాదు వేసీల రాజధాని ఉద్దేశించి మాట్లాడడం, అలాగే అమరావతి ప్రాంతంలో వేసీలు ఎక్కువగా ఉన్నారు, సెక్స్ వర్కర్స్ ఎక్కువగా ఉన్నారు, అమరావతి ప్రాంతం ప్లస్ చుట్టుపక్కల మొత్తం కూడాను వేసీల వృత్తి కొనసాగుతుంది అని చెప్పి అమరావతిని దేవతల రాజధాని ఎలాగంటారు, వేసీల రాజధాని పట్టుకుని అని చెప్పి మాట్లాడి అమరావతి ప్రాంత మహిళలను, చుట్టుపక్కల ప్రాంత మహిళలను కూడాను చాలా జుగుప్సాకరంగా మాట్లాడినటువంటి పరిస్థితి మనందరం చూసే ఉన్నామండి. దానికి మేము కంప్లైంట్ చేసి న్యాయస్థానాలు ఆశ్రయించడం కూడా జరిగింది. అయినా కూడా కేఎస్ఆర్ గారిని అండ్ కృష్ణరాజు గారిని, ఈ రోజు కృష్ణరాజు గారిని కూడా కోర్టుకి హాజరుపరచడం జరిగింది. అయితే ఇక్కడ నెక్స్ట్ డే వాళ్ళ అధినాయకుడు ఆ సాక్షి ఛానల్లో యాజమాన్యమైనటువంటి భారతీరెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట కూడా కనీస స్పందన కూడా లేకపోగా, వాళ్ళ ఆమె వ్యాఖ్యలను ఖండించకపోగా 70 సంవత్సరాల వయసులో కొమ్మినేని శ్రీనివాసరావు గారిని తీసుకెళ్లారు, చేయని తప్పు అంట. నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలలో జూన్ 12న చోటు చేసుకున్న అపార్థ ఘటనపై బాలిక తల్లిదండ్రులు స్పష్టత ఇచ్చారు. డాక్టర్ ప్రశాంత్ కుమార్పై తమ ఆరోపణలు తప్పాయని వారు సమావేశంలో తెలిపారు. పరీక్ష సమయంలో డాక్టర్ చేతులు తగలడాన్ని చిన్నారి బాలిక తప్పుగా అర్థం చేసుకుని తమకు తెలిపిందని, తాము ఆవేశంతో తప్పుగా స్పందించామని తల్లిదండ్రులు చెప్పారు. డాక్టర్ ఎలాంటి అనుచిత చర్యకు పాల్పడలేదని వివరించారు. సీసీ కెమెరా ఫుటేజ్ లేకుంటే డాక్టర్ నిందితుడిగా మిగిలిపోయే ప్రమాదం ఉందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య వృత్తి పట్ల గౌరవం ఉండాలని, నిష్కలంకులైన వైద్యులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని హాజరైన డాక్టర్లు పేర్కొన్నారు. సమావేశంలో డాక్టర్ శివరాం, ముస్లిం మైనార్టీ నాయకుడు షేక్ రియాజ్, బాలిక తండ్రి, ఇతర వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. నా మీద ఒక అభియోగం వచ్చినది, ఇట్లా వైరల్ బాలిక మీద అసభ్య ప్రవర్తన చేసినారని. అదొక మిస్అండర్స్టాండింగ్ జరిగింది మాకు పేరెంట్స్ మధ్యలో. అది పేరెంట్స్ వాళ్ళకి ఎలా జరిగిందంటే, ఇట్లా ప్రైవేట్ ప్రాంతం ఖర్చు చేసినాడు, మిస్బిహేవ్ చేసినాడని వాళ్ళకి తెలియజేయడం జరిగింది, వాళ్ళ బంధువులు వాళ్ళంతా. మేము సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చెక్ చేసినాక అదంతా ఏం లేదు, అలా మిస్బిహేవ్ చేయలేదని మాకు తెలిసింది. తర్వాత వాళ్ళకి మేము కన్వే చేయడం జరిగింది, మెసేజ్ పోలీసు వాళ్ళకి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ కన్వే చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు.
మా వైఫ్, మా పాప, ఇంకో పాప పోయారు. పోతే డాక్టర్ దగ్గర చూపించారు. చూపించి ఎక్కడ నొప్పి అని చెప్పారంట. చూపించిన తర్వాత లైట్ వేసి మొత్తం చూసి టెస్టులు రాశారంట. అక్కడ పోయేసి టెస్టుల దగ్గర పోయేసరికి మా పాప ఉండి మా భార్యకి చెప్పింది, ఇట్లా సంగతి ఇట్లా మిస్ హ్యాండింగ్ చేసినట్టు ఉన్నాడు సారు చెప్పారు అని చెప్తే మా పాప వచ్చేసి నేరుగా మా పైన ల్యాప్టాప్ దగ్గర మా బంధువులు ఉంటే వాళ్ళకి చెప్పింది. అక్కడ పోయి సార్తో మాట్లాడదామని వచ్చారు. తర్వాత నాకు ఫోన్ చేసింది. నేను వచ్చాను. వచ్చేసరికి సార్తో మాట్లాడాను ఇట్లా సంగతి. ఇటీవల దారుణ హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని తన్మయి కుటుంబాన్ని మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ పరామర్శించారు. అనంతపురం పట్టణంలోని తన్మయి నివాసానికి వెళ్లిన ఆమె తల్లిదండ్రులను ఓదారించారు. ప్రేమించిన వాడు ఎవరైనా ఇంత దారుణంగా చంపలేడు అంటూ తీవ్రంగా స్పందించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై చట్టపరమైన దర్యాప్తు వేగవంతం కావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇంటర్ చదివిన విద్యార్థిని, బట్ ఈ 3 years నుంచి ఐ థింక్ ఇంట్లో ఉన్నట్టుంది. తను అందరూ అన్నట్టు ఇంటర్ విద్యార్థినిపై జరగలేదు. ఇంటర్ చదివింది, ఇప్పుడు 20 years తనకి. సో ఒకరితో పరిచయం ఏర్పడటం వల్ల ఏంటంటే అతను పెళ్లి చేసుకుంటాడని, అతనితో క్లోజ్గా మూవ్ అయ్యి పెళ్లి చేసుకుంటాడని నమ్మించి ఉంటాడు. పాప అమ్మాయి కూడా హోప్స్ పెట్టుకొని ఉంటుంది. కానీ పెళ్లి చేసుకోమని అడిగేసరికి మరి అతనికి ఆల్రెడీ పెళ్ళి అయింది, నేను ఇద్దరిని పోషించాలనే ఉద్దేశంతో ఈ అమ్మాయి బలవంత పెడుతుంది కాబట్టి ఏదో విధంగా వదిలించుకోవాలని అంతా ప్లాన్ చేశారు. దీంట్లో ఏంటంటే మేము చెప్పొచ్చేది, ఆడపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఆడపిల్లలు ప్రతి ఒక్కరు వాళ్ళ తల్లిదండ్రుల గురించి ముందు ఆలోచించాలి. మీరు ఎవరో ఒక అబ్బాయి కోసం, అది పెళ్ళి అయిన అబ్బాయి కోసం ఇలా వెళ్ళిపోయి చివరికి తన ప్రాణాల మీద తెచ్చుకోవటం, దానివల్ల ఆ కుటుంబం అంతా బాధపడితే ఎంతవరకు సమంజసం? ఒకటి ప్రతి ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండాలి మెయిన్. ఎందుకంటే ఇప్పుడు కాలం బాగాలేదు, పరిస్థితులు బయట చాలా అస్సలు బాగాలేదు. తన్మయి కేసులో బయటకు వచ్చింది ఏంటంటే పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా యాక్షన్ తీసుకోలేదు. దాని మీద కూడా మేము రిపోర్ట్ తెప్పించుకున్నాం. యాక్చువల్లీ 3వ తారీఖు అమ్మాయి నైట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. 4 పొద్దునే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం. కంప్లైంట్లో స్పెసిఫిక్గా బాలు అనే వ్యక్తిని వాళ్ళు తన మీద అనుమానం ఉందని చెప్పి పోలీసులు చెప్పారు. అలాగే 3 రోజుల తర్వాత ఒక శవం కనపడిందని చెప్పటం. రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో ప్రతి పాఠశాల సంక్షేమ హాస్టల్కి ఈ రోజు నుండి సన్నబియ్యం అందజేస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పౌష్టికాహారంతో మెరుగైన మెను అమలు చేస్తున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పేరుతో పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, వర్క్ బుక్స్, రీలు, స్కూల్ బ్యాగ్ అందిస్తున్నారు. డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్స్ పథకం ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులతో మా ప్రతినిధి బసవరాజు మరింత సమాచారం అందిస్తారు. విద్యా వ్యవస్థ సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే ఇప్పటిదాకా అంటే గత ప్రభుత్వాలు లేదా ప్రస్తుత ప్రభుత్వాలు మనం పరిశీలించినట్లయితే వ్యక్తిగతంగా ఏదైతే నేతల పేర్లతో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన పరిస్థితి. అయితే ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే రాధాకృష్ణన్ విద్యామిత్ర కానుక పేరిట ఏదైతే అంటే విద్యావేత్తలు లేదా సంఘ సంస్కర్తల పేరిట కానుకలు ఇస్తూ సంక్షేమాశాలను బాగుపరుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఏదైతే ఇందిరాగాంధీ మెమోరియల్ పాఠశాలలో ఈరోజు అంటే పిల్లలకు ఒక రకంగా ఇది పండుగ వాతావరణం అని చెప్పొచ్చు. ఈరోజు ఏదైతే మొన్నటి వరకు దొడ్డ బియ్యం సరఫరా చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి సన్న బియ్యం అందిస్తుంది. అంటే కేవలం పోషకాహారం అందించాలి, పౌష్టికాహారంతో పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలనే ఒక సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా రాధాకృష్ణన్ విద్యామిత్ర కమిటీ పేరుతో పుస్తకాలు కావచ్చు, బట్టలు కావచ్చు, అదేవిధంగా డిక్షనరీ ఇవన్నీ కూడా అందిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే పాఠశాలలో కొందరు అంటే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇక్కడ వచ్చారు. అమ్మ చెప్పండి, అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం అంటే గత ప్రభుత్వాల కంటే ఈసారి కొత్తగా సన్న బియ్యం పిల్లలు పెడుతోంది, మీరేమంటారు? ఈరోజు బాగున్నాయి, బియ్యం సన్న బియ్యం వచ్చినాయి. ఈరోజు పిల్లలు బాగా భోజనం చేశారు. ఎంతమంది చదువుతారు మీ పిల్లలు ఇక్కడ? 3 ఉన్నారు సార్. 2 మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. పాప 10th క్లాసు, బాబు 9th, బాబు 6th క్లాసు. పిల్లలకి బ్యాగులు ఇచ్చారు, పుస్తకాలు ఇచ్చారు, చూసారు, అవి ఎట్లున్నాయి? చాలా బాగున్నాయి. గతంలో ఇచ్చారు కదా? గతంలో కానీ ఇచ్చారు, చాలా బాగున్నాయి బుక్కులు. మాకు మాత్రం కొనికి ఇది లేకుండా ఉన్నాయి. పాఠశాల ఇది విద్యను చెప్తున్నా ఇక్కడ హెచ్ఎం గారు ఇక్కడ ఉన్నారు ప్రస్తుతం. సార్ చెప్పండి, సన్న బియ్యం పెడతా ఉన్నారు, యాజ్ హెచ్ఎంగా ఎన్నో ఏళ్ళకి ఇక్కడ సర్వీస్ అందిస్తున్నారు. మరి ఈ సన్న బియ్యం పిల్లలకు అందించడం పట్ల మీ యొక్క అనుభూతి ఏంటి? గత 35 సంవత్సరాలుగా నేను
ఉపాధ్యాయునిగాను మరియు ప్రధానోపాధ్యాయునిగా పనిచేయడం జరిగింది. ఈ 35 సంవత్సరాల్లో సన్న బియ్యం చేసేటువంటి మహానుభావుడు ఎవరైనా వస్తారా అనేటువంటి ఆలోచన అయితే ఎప్పటికూ డౌట్గానే ఉండింది. గతంలో కూడా మాకు ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు మీ పిల్లలు ఒక 20 to 30% తినడం లేదు, కారణం ఏమని చెప్పి డిఓ ఆఫీస్ నుండి కంప్లైంట్స్ వస్తే కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నాము, వాళ్ళకు దొడ్డ బియ్యం ఉంది, కడుపున వస్తుందని చెప్తున్నారు, బలవంతాన్ని మేము తినిపించలేమని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు కూడా సన్న బియ్యం పెడితే బాగుంటుంది అనేది ప్రతిసారి రాయడం జరిగింది. నిజంగా పిల్లల అదృష్టం అది. ఊహించినటువంటి పరిణామం. మేము బ్యాగ్స్ దిగే వరకు మాకు డౌట్గానే ఉన్నది. మాకు 2 రోజుల కిందట మొత్తం 25 కిలో ప్యాకెట్స్ దాదాపుగా 125 బ్యాగ్స్ మాకు రావడం జరిగింది. అదే చూస్తూ ఉన్నాం మనము. ఏదైతే అంటే కార్పొరేట్ స్థాయి పాఠశాలలకు ఏమాత్రము తగ్గకుండా అంటే మెరుగైన విద్య కావచ్చు, లేదా మంచి దుస్తులు కావచ్చు, అంటే ఇలా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు అందించడము, అదేవిధంగా యూనిఫామ్ కోసము ఏదైతే ప్యాంటు షర్టు కూడా ఇస్తున్న పరిస్థితి, అలాగే నోట్బుక్లు, వర్క్ బుక్లు, అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం ఉచితంగా, అంటే పేద విద్యార్థులు కూడా తమకు ఏ లోటు లేదు, అంటే ప్రైవేట్ పాఠశాలలు అయితే గొప్ప, ప్రభుత్వ పాఠశాలలు తక్కువ అనే ఫీలింగ్ లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ రకంగా అంటే చాలా క్వాలిటీతో కూడిన బ్యాగ్స్ కూడా ఇస్తున్న పరిస్థితి. అంటే సర్వేపల్లి రాధాకృష్ణ అనే విద్యామిత్ర పేరుతో ఈ బ్యాగులు అందజేస్తుంది. అంటే ఒక విద్యావేత్త యొక్క పేరుతో ఇవి అందించడం వల్ల కూడా పాఠశాల సిబ్బంది కావచ్చు, ఉపాధ్యాయ సిబ్బంది కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారో అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీకు బుక్స్ ఇచ్చారు కదా, ఏమేమి ఇచ్చారు? బుక్స్, బ్యాగ్, యూనిఫామ్ ఇచ్చారు, డిక్షనరీస్ ఇచ్చారు. వేరే కేశవ వాళ్ళ ఆ స్కూల్స్లో ఇలా ఇయర్ ఎప్పుడైనా కానీ కొనుక్కోవాల్సిందే, అన్ని పుస్తకాలు కొనుక్కోవాలి. కానీ మాకు చాలా పుస్తకాలు ఫ్రీగా దక్కుతున్నాయి, అది మేము చేసుకున్న అదృష్టం. ఏం పేరు? సింధు. ఏం చదువుతున్నావు? 7వ తరగతి. భవిష్యత్తులో బాగా చదువుకుని ఏం కావాలని? డాక్టర్ కావాలనుకుంటున్నాను. అంటే పిల్లలు కూడా గతం కంటే అంటే దొడ్డు బియ్యం తిన్నప్పుడు కొంత ఇబ్బందిగా ఉండేది, సన్న బియ్యం బాగుంది. అదేవిధంగా ఏదైతే బ్యాగ్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, చాలా క్వాలిటీతో అందిస్తున్న పరిస్థితి. బయట కొనుక్కోవాలంటే ఎంతో డబ్బు ఖర్చు అవుతుందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే విద్యావేత్త మన సర్వపల్లి రాధాకృష్ణన్ పేరుతో ఇలా కిట్లు అందించడము, డొక్క సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజనం పెట్టడం కానీ, ఇవన్నీ కూడా అంటే ఒక ఉపాధ్యాయులుగా వాళ్ళు గర్విస్తున్న పరిస్థితి. వాళ్ళ పేరిట ఇలా సేవా కార్యక్రమాలు జరగడము ఎంతో హర్షదాయకమని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, బీఆర్కే న్యూస్, కర్నూలు జిల్లా. హైదరాబాద్లోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్లలో ఉన్న దేవాదాయ శాఖ భూములపై మంత్రి కొండా సురేఖ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సర్వే నెంబర్లు 33/8, 33/9, 33/10లో దేవాదాయ శాఖకు 30 ఎకరాల 23 గుంటల భూమి దేవాదాయ శాఖకు చెందినదని తెలిపారు. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా ఈ భూమిని కబ్జా చేశారని పలు ఫిర్యాదులు కూడా అందాయని ఆమె వెల్లడించారు. భూ వివాదాల పరిష్కారానికి సంబంధించి ఇప్పటికే ఏడీ సర్వే చేయించామని, సర్వే రిపోర్టు వచ్చిన తర్వాత కలెక్టర్తో కలిసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాగే అక్రమ నిర్మాణాలు కొనసాగితే సంబంధిత వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని మంత్రి సురేఖ హెచ్చరించారు. ఈ చెంగిచెర్ల ప్రాంతంలో ఇది బోడుప్పల్ కాన్స్టిట్యున్సీ కింద వచ్చినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కింద ఉన్నటువంటి ఈ యొక్క 33/8, 33/9, 33/10 ఈ 3 సర్వే నెంబర్లలో ఎండోమెంట్కి సంబంధించి 33/8లో 10.38 గుంటాస్ ఉంది, 10 ఎకర్స్ 38 గుంటాస్. 33/9లో 13 ఎకర్స్, 33/10లో 6 ఎకర్స్ 33 గుంటాస్. ఈ మొత్తం 30 ఎకరాల 23 గుంటల దేవాదాయ స్థలం ఇందులో ఉంది. మరి ఇక్కడ చాలా అంటే మొన్న పోయిన 2022 నుంచి కూడా ఇక్కడ కొంత మంది వచ్చి అంటే పొజిషన్ వాళ్ళది వేరే ఉన్నా కూడా ఈ ల్యాండ్లోకి వచ్చి ఆక్రమించుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఇల్లీగల్గా వాళ్ళు ఇందులో పొజిషన్లో ఉండడం జరిగింది. మరి ఇది ఇక్కడ మాకు లోకల్గా ఉన్నటువంటి వజ్రేష్ యాదవ్ గారు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ వలన మరి మేము మా ఫ్యామిలీ ల్యాండ్ మేము నష్టపోతా ఉన్నాము, మీరు సర్వే జరిపించి ఇటు ఎండోమెంట్ ల్యాండ్స్కి అట్లాగే మా ల్యాండ్స్కి కూడా రక్షణ కల్పించాలని వారు కోరిన మీదట మరి మేము వరంగల్ వెళ్తూ అనుకోకుండా ఇక్కడికి మరి సర్ప్రైజ్ విజిట్కు రావడం జరిగింది. అధికారులకు కూడా ఒక మాట చెప్పగానే వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. దీని మీద వారు అంతకు ముందే పిటిషన్ ఇచ్చినప్పుడు మేము ఎంక్వైరీ కోసం కూడా దాన్ని పంపించడం జరిగింది. ఆ ఎంక్వైరీని దృష్టిలో పెట్టుకొని మంత్రి గారు ఏదైతే సర్వే చేయించి నిగ్గు తేలుస్తాము అని చెప్తున్నారో నేను దాన్ని స్వాగతిస్తున్నాను.
అభినందిస్తున్నాను కూడా. దేవస్థానం భూములు ఎక్కడ ఒక గుంట భూమి కూడా అనేకరం కాకూడదు. చాలా మంచి ఉద్దేశంతో వారు వచ్చిండ్రు. నేను లోగడ పనిచేసినటువంటి జనగామ కాన్స్టిట్యూన్సీలో కొమ్మనవెల్లి దేవస్థానం అందు కూడా ఇట్లనే అనేక కబ్జాలు అయి ఉంటే స్వయంగా నేనే సర్వే చేయించి తీయించి కాంపౌండ్ వాళ్ళు కట్టించి దేవస్థానం వశం చేసిన. దాదాపు 30-40 కోట్ల ఆస్తి అన్నాడు. ఈరోజు ఇంకా పెరుగుతుంది. ఈ మాదిరిగా శివాలయ మాస్టర్లు ఉంటే కూడా నేను స్వాధీనపరిచాను. ఇక్కడ 30 ఎకరా 23 గుంటలు అనేది చెప్తున్నారో ఈ ట్రస్ట్ భూమిని దేవస్థానం కింద దేవస్థానం వాళ్ళ అజమాయిషిలో ఉంచినాడు అతను కొన్న వాళ్ళు. ఇది ట్రస్ట్ డాక్యుమెంట్. ఇది 30 ఎకరాల ఈ మ్యాప్ కూడా చూపించిన వాళ్ళు. ఇది వాస్తవం 100% కరెక్ట్ మ్యాప్. ఇది దీంట్లో ఎటువంటి తేడా ఏం లేదు చూపించిన దాకా. ఇది మ్యాప్లో సబ్ డివిజన్ అయి లేదు. పైగా ఇతను రిజిస్టర్ చేసుకున్న భూమి 6 సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ అయి ఉంది. ఈ ఎండోమెంట్ ల్యాండ్ అనే భూమి 6 సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ అయి ఉంది. 30 ఎకరాల 23 గుంటలు. ఇది సేల్లీడు. 30 ఎకరాల 23 గుంటలను 6 సర్వే నెంబర్లో రిజిస్టర్ చేసుకుని ఒక 20-25 ఏళ్ళ వరకు కరెక్ట్ 6 సర్వే నెంబర్లలో ఈ టిఎల్పి చారిటీస్ అనే సంస్థ ఇప్పుడు ఎండోమెంట్ అనే అనబడుతున్న భూమి 25 సంవత్సరాలు దాదాపు 6 సర్వే నెంబర్ల రిజిస్ట్రేషన్ ప్రకారం ఉన్నారు. 96 నుంచి 1996 నుంచి మారి 8, 9, 10 3 సర్వే నెంబర్లనే. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ బీజేపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి అన్నారు. మోడీ పేద ప్రజల కోసం చేపట్టిన అభివృద్ధిని వివరించారు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్పై విజయం సాధించారన్నారు. అయోధ్య నిర్మాణం మోడీ ఘనత అన్నారు. త్వరలో భారతదేశం జపాన్ను అధిగమిస్తుంది అని చెప్పారు. నరేంద్ర మోడీ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. మోడీ పెద్ద కొడుకు అందరూ భావిస్తున్నారు. 68 లక్షల మందికి వీధి వ్యాపారానికి 52,50,00,000 మందికి ముద్ర అనే స్కీమ్ ద్వారా ఈ తోపుడు వాళ్ళకి కానీ చిన్న వ్యాపారస్తులకు కానీ వీళ్ళందరికీ 52 కోట్లు. ఇవి ఫిగర్స్ అన్ని నేను చెప్పేది పూర్తిగా ఒక్క నెంబర్ కూడా ఎక్కడ తప్పు లేకుండా కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి ఫిగర్స్ని ఈరోజు మేము ప్రజల ముందుకు తీసుకోబోతున్నాం. అలాగే ముఖ్యంగా గతంలో ఉద్యోగాలంటే ప్రభుత్వం మీద ఆధారపడేది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ ఉండేది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మీ కాళ్ళ మీద మీరు నిలబడి 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి స్టాండప్ ఇండియా ద్వారా ఇప్పటికీ ఎస్సీ ఎస్టీలకి మాత్రమే కేవలం 14,700 కోట్ల రూపాయలు మంజూరు చేసి 15 లక్షల స్టార్టప్తో ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో భారతదేశాన్ని తీసుకుపోవడం జరిగింది. అంతేకాకుండా ఒకే దేశం ఒకే ట్యాక్స్ పేరుతో జిఎస్టీ అమలు. గతంలో పన్నులు కట్టేవారు 6 కోట్ల మంది ఉంటే నేడు 15 కోట్ల మంది. ఈరోజు అమెరికా, చైనా, జర్మనీ అయిన తర్వాత 4వ స్థానంలో జపాన్ కూడా అధిగమించి ఈరోజు భారతదేశం 4వ స్థానం. మెదక్ జిల్లా భారీ వర్షాలకు జలమయమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ నదులను తలపిస్తున్నాయి. లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇటీవలే లక్షలు ఖర్చు పెట్టి బ్రిడ్జి కింద వరద నీరు చేరకుండా జీహెచ్ఎంసీ అధికారులు మరమ్మతులు చేసినా ఉపయోగం లేకుండా పోయిందని ప్రజలు వాపోతున్నారు. అధికారులు మాత్రం జనం జాగ్రత్తగా ఉండాలని, అవసరమైనప్పుడు మాత్రమే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షం తీవ్ర ప్రభావం చూపుతుంది. వర్షం కొనసాగుతుండటంతో పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడమే కష్టంగా మారింది. వీధులు జలమయం కావడం, చెరువులు పొంగి పొర్లడం వల్ల జనజీవానికి తీవ్రంగా ఆటంకం కలిగిందని స్థానికులు తెలుపుతున్నారు. చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొడవలితో తండ్రిని కుమారుడు హతమార్చాడు. మద్యం మత్తులో తండ్రి తరచూ కుటుంబ సభ్యులతో గొడవలు పడుతుండేవాడని తెలిపారు. దీంతో ఆగ్రహానికి లోనైన కుమారుడు సోమశేఖర్ తండ్రి వెంకటరెడ్డిని చంపారు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్. ఈరోజు చిత్తూరు 2 టౌన్ పిఎస్ లిమిట్స్లో లెలిన్ నగర్లోని అనుకున్నటువంటి ఓబనపల్లి కాలనీలో వెంకటరెడ్డి అని లారీ డ్రైవర్గా పనిచేస్తాడు. అతను సొంత కుమారుడే సోమశేఖర్ అనే అతను కొడుకు తీసుకొని నరికి చంపేశాడు. వివరాలకు పోతే అతను లారీ డ్రైవర్గా పనిచేస్తూ తాగితే ఇంటికి వచ్చినాడు. 24 అవర్స్ డ్రంకన్ కండిషన్లో ఉంటాడు. ఫ్యామిలీ మెంబర్స్ డబ్బులు అడిగితే ఇవ్వకపోతే వాళ్ళపైన ఒక మృగం మాదిరి, ఒక సైకో మాదిరి బిహేవ్ చేస్తాడు. ఆ సిచ్యుయేషన్ని, ఆ పరిస్థితుల్ని కూటమి ఏడాది పాలనపై వైసీపీ జిల్లా రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఎలాంటి అభివృద్ధి చేసిన పాపాన పోలేదన్నారు. తల్లికి వందనంలో చాలామంది విద్యార్థుల అడ్మిషన్లు కావాల్సి ఉందన్నారు. 80 లక్షల మంది ఉంటే కేవలం 60 లక్షలకే అంచనా వేశారని, అదైనా ఇస్తారో లేదో వేచి చూడాలని ఎద్దేవా చేశారు. సాక్షి మీడియా ప్రజల పక్షాన పోరాడుతుంటే కక్ష సాధింపుతో కొమ్మినేనిని అరెస్టు చేయడం అమానుషమన్నారు. పాలన పక్కన పెట్టి ఏడాదిగా జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలకు ప్రాధాన్యత ఇచ్చారని కామెంట్ చేశారు. కరెక్ట్గా 12 నెలలు పూర్తయితుంది. ఈ రోజుతో 15,000 జగన్మోహన్ రెడ్డి గారు వేస్తూ ఉంటే నేను ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు కూడా వేస్తా అని చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన ఒక జీవో రిలీజ్ చేసి 67 లక్షల మందికి తల్లికి వందనం కార్యక్రమం ఇస్తున్నాను అని చెప్పి జీవో విడుదల చేయడం జరిగింది. నేను అడుగుతున్నాను, పోయిన సంవత్సరంలో ఆ డబ్బులు ఎందుకు గాను జమ చేయలేదు 2 సంవత్సరాలు కలిపి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు. అంటే 1 సంవత్సర కాలం పూర్తిగా మీరు మోసం చేసినట్ట కాదా? ఏ రకంగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు మీరు? రాష్ట్రం ఉందా? కేవలం అమరావతినేనా? ఈ రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లాలు ఉంటే కేవలం అమరావతి ఒక్కటే కనపడుతుంది తప్పనిచ్చి నీకు అక్కడ 50,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచి అక్కర్లేని రోడ్లు, ఎప్పుడో ఉపయోగానికి వచ్చి అవసరమయ్యే రోడ్లు అయ్యి ఈ రోజుకి కాదు, రాబోయే 10 సంవత్సరాల్లో కూడా అంత ఉపయోగకరంగా ఉండదు. 2-3 జనరేషన్స్ వెళ్ళిపోతాయి. అభివృద్ధికి నోచుకోకుండా రాష్ట్రంలో ఉన్న మిగతా జిల్లాలన్నీ కూడా దెబ్బతింటాయి. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు జగనన్న కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసింది. మృతుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. వివాహేతర సంబంధమే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నిందితులు పరారులో ఉన్నారని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సుమంత్ వెల్లడించారు. సమస్త పంచాయతీ రాజేసుకుంటే ఆ స్టేషన్కి వెళ్ళిన తర్వాత బాడీ సెంటర్. జూబ్లీహిల్స్లోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ నుంచి నగదు చోరీ జరిగింది. దొంగలించేందుకు ప్రయత్నించిన మైనర్ బాలులను భక్తులు పట్టించి ఆలయ అధికారులకు అప్పగించారు. మైనర్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి దొంగలించిన 1,210 రూపాయలను తిరిగి హుండీలో వేయించారు. అయితే వారిలో ఒక బాలుడు జూన్ 9న ఆలయ ప్రాంగణంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అధికారులు గుర్తించినట్లు తెలియజేశారు. ఈసారి ఫిలింనగర్కు పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్ రామంతపూర్ లక్ష్మీనారాయణ కాలనీలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేశారు. 3 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అస్సాంకు చెందిన అజిక్, పల్లవి అనే దంపతులు ఓ ఇంటిని అద్దెకు తీసుకుని మహిళల చేత వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ఆధారంగా రాచకొండ AHTU పోలీసులు దాడి నిర్వహించి 3 అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని మారుతినగర్లో ఒక ఇంటిలో 2 చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. ఇంటికి బయట తాళాలు వేసి ఉండడంతో చిన్నారుల తాత కిటికీ ద్వారా చూసి మృతదేహాలను గుర్తించారు. 4 రోజుల క్రితమే మృతి చెంది ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులు 2 నెలల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.